వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక ఈరోజు అక్టోబర్ 25వ తేదీన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట పేరుతో మరి ఎక్కడైతే ఆమె తొలిసారి ఎంపీగా గెలిచారో నిజామాబాద్ నుంచి ఆమె జనం బాటకు శ్రీకారం చుట్టారు. మొత్తానికి జాగృతి జనం బాటతో తెలంగాణలో కవిత పొలిటికల్ పార్టీ ప్రారంభించబోతున్నారా అనే ఒక చర్చ కొనసాగుతోంది. అయితే ఇదే క్రమంలో నిజంగా కల్వకుంట్ల కవిత మరి ఖచ్చితంగా ఆమె ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది, తర్వాత ఆమె ప్రస్థానం ఎటువైపు వెళ్తుంది, సో ఎక్స్క్లూజివ్గా 99 టీవీ ద్వారా నేను మీకు వివరిస్తాను. 2001 సంవత్సరంలో కేసీఆర్ అనే వ్యక్తి మరి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం స్థాపించబడిన టీఆర్ఎస్ పార్టీలో మరి అప్పుడు ఆయన ఒకడే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వెంట హరీష్ రావు, తర్వాత చాలామంది మరి నాయకులైతే ఆయన అడుగులో అడుగు వేశారు, ఆయన కథంలో కథం కలిపారు, మొత్తానికి ఆయన గొంతుతో గొంతు కలిపారు. తెలంగాణ ఉద్యమం 2001 నుంచి 2014 వరకు ఉవ్వెత్తున కొనసాగిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న కల్వకుంట్ల కవిత మరి డాక్టర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమానికి స్పందించారు. ఉద్యమానికి వస్తున్న అపూర్వ స్పందనలో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఆమె అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి మరి ఇక తెలంగాణకు వచ్చారు. ఇదే క్రమంలో ఆమె 2006వ సంవత్సరంలో సో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. సో దీంట్లో మరి ఆమె తెలంగాణ జాగృతి పేరుతో కూడా సమాంతరంగా బీఆర్ఎస్ పార్టీకి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. సో ఈ తెలంగాణ జాగృతి అనేది కేర్ ఆఫ్ కవిత అనేది అందరికీ తెలిసిందే. సో మొత్తానికి ఆమె కేసీఆర్ డాటర్గా ఖచ్చితంగా కేసీఆర్కు ఉన్న ఇమేజ్ని, కేసీఆర్ డాటర్గా, కేసీఆర్ కూతురుగా ఆమె ఆ ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఆమె ఏదైతే ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత జరిగిన దాంట్లో ఆమె కూడా క్రియాశీలకంగా ఆమె పాత్ర పోషించారు. సో 2014లో డైరెక్ట్గా ఆమె నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఆమె గెలిచారు. సో దాంట్లో మదియాష్కిపై ఆమె గెలవడం కావచ్చు. అదే క్రమంలో సో మొత్తానికి ఎంపీగా గెలిచిన తర్వాత కవిత మరి తెలంగాణకు సంబంధించిన అంశంలో మరి పార్లమెంటులో ఆమె మాట్లాడే తీరు కావచ్చు, తర్వాత తెలంగాణ జాగృతి చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఓవరాల్గా ఆమె కూడా కేసీఆర్ కూతురుగా సమర్థురాలైన నాయకురాలుగా అనిపించుకున్నారు. అదే క్రమంలో మరి 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆమె నిజామాబాద్ సంబంధించిన ఎంపీగా ఓడిపోయారు, ఎంపీగా ఓటమి చెందారు. సో ఆ ఓటమి చెందిన తర్వాత సో వాస్తవానికి కేసీఆర్ మరి కన్న కూతురు కదా, ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. సో ఆ ప్రేమ విషయంలో మరి కూతురు కూడా అప్పుడు ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుసిపడింది. 2014లో ప్రత్యేక తెలంగాణ కళ సాకారం అయిపోయింది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ను కూడా ప్రజలు ఆశీర్వదించారు. తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయనను ఆశీర్వదించారు. సో మొదటిసారి 63 సీట్లలో మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అదే క్రమంలో మరి ఇక 2018 అంటే ఒక 8 నెలల ముందుగానే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. సో అప్పటి వరకు ఒక 4 సంవత్సరాల మరి 4 నెలల కాలం పాటు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న క్రమంలో ఆయన ఒక 8 నెలల ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన తర్వాత సో ప్రజలంతా కూడా మరొకసారి కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక మరి టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటిసారి 63 సీట్లు మాత్రమే గెలుచుకుంటే తర్వాత 2018లో జరిగిన దాంట్లో 88 సీట్లు గెలుచుకోవడం జరిగింది. సో దీంట్లో కేసీఆర్కు అప్పుడు తెలంగాణ ప్రజలు మొదటిసారి ఉద్యమ ఊపులో కేసీఆర్కు మరి తెలంగాణ ప్రజలు గెలిపించారు, టీఆర్ఎస్ పార్టీని గెలిపించారని అంతా మరి అప్పుడు మాట్లాడారు. అదే క్రమంలో మరి 8 నెలల గడువు అంటే అధికారానికి సంబంధించి 8 నెలల సమయం ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీని రద్దు చేసి, ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న తర్వాత మరి కేసీఆర్ను 2018 ఎన్నికల్లో మరి ఏదైతే ఈ 18 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో మరి అప్పుడు
కేవలం మొదటిసారి 2014 63 సీట్లు గెలిపిస్తే ఇది 2014లో మరి ఇక 2018కి వచ్చేసరికి ఆయనకు 88 సీట్లు గెలిపించారు. సో అంటే కేసీఆర్ పాలనను తెలంగాణ ప్రజలంతా కూడా మరి మరొకసారి వాళ్ళ ఓట్ల ద్వారా ఆయనను ముఖ్యమంత్రిగా అంగీకరించారు. తొలిసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అదే క్రమంలో మళ్ళీసారి రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి కావడం కావచ్చు. ఓవరాల్గా మరి 88 మంది మరి టీఆర్ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. సో కేసీఆర్కు ఉన్న ఇమేజ్ రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతుంది. అదే క్రమంలో మరి కేటీఆర్ కావచ్చు, దాంట్లో మరి హరీష్ రావు కావచ్చు, సో వాళ్ళు కూడా మరి ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. సో వాళ్ళు కూడా మరి మొదటిసారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు వీళ్ళిద్దరు కూడా మంత్రులుగా మరి క్యాబినెట్లోకి కేసీఆర్ తీసుకున్నారు. సో కొడుకు కేటీఆర్ కావచ్చు, తర్వాత అల్లుడు హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మొదటిసారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు 2014లో. అదే క్రమంలో మరి 2018లో కూడా వీళ్ళు మరొకసారి కేటీఆర్ సిరిసిల్ల నుంచి, హరీష్ రావు సిద్దిపేట నుంచి గెలిచిన తర్వాత రెండోసారి కూడా కేసీఆర్ వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు. సో అయితే దీంట్లో కవిత మాత్రం 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత 2019లో మాత్రం ఆమె ఎంపీగా ఓటమి పాలయ్యారు. దీంట్లో మరి ధర్మపురి అరవింద్ చేతిలో ఆమె ఓటమి గురయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ పసుపు బోర్డు అనేది ఒక ఇష్యూ కూడా కారణం. అదే క్రమంలో మరి ఆమె ఓటమి చెందిన తర్వాత మరి తన ఏకైక కుమార్తె మరొకసారి కూడా ప్రజల మధ్య ఉండాలనే ఆలోచనతోనే కేసీఆర్ మరి కూతురికి మరొక అవకాశం ఇచ్చారు. సో దాంట్లో ఆమెను మరి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీగా ఆమెను ఏదైతే మరి కామారెడ్డి నిజామాబాద్కు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. సో దీంట్లో అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె నామినేషన్ వేశారు. కానీ దీంట్లో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో మొన్నటి వరకు కూడా ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆమె మరి కొనసాగారు. ఈ నేపథ్యంలోనే అయితే తెలంగాణ జాగృతి స్థాపించిన కవిత మరి మొదటి నుంచి కూడా తెలంగాణ జాగృతిని కూడా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కూడా అనుబంధంగానే పనిచేస్తూ మొత్తానికి తెలంగాణలో బతుకమ్మ కావచ్చు, తర్వాత బోనాలు కావచ్చు, వాటన్నిటి కూడా తాను ఒక రోల్ మోడల్గా మరి తనకు తానే ఆ కార్యక్రమాలు చేస్తూ కావచ్చు, దేశ విదేశాల్లో కావచ్చు ఆమె బతుకమ్మ ఆడారు. ఇదే క్రమంలో మరి ఇక 2023 తర్వాత కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. సో ఈ 2023లో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత కొంత తెలంగాణ ప్రజలు మరి బీఆర్ఎస్ను ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేశారు. సో దీన్ని మరి మొత్తానికి కేసీఆర్తో సహా ఎవరు కూడా ఊహించని షాకు. ఈ షాకు మొత్తానికైతే కేసీఆర్ ఏదైతే మౌనంగా ఉండిపోవడానికి కూడా మరి తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుగానే అందరు చెప్తున్నారు. అయితే ప్రతిపక్ష పాత్ర పోషించడంలో మరి ఇటు బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా పూర్తిగా మరి అలా ప్రజలు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా గౌరవించాల్సిన పరిస్థితి కనుక బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉంది. సో దీంట్లో 39 మంది మాత్రమే మరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించిన తర్వాత మరి కాంగ్రెస్కు అవుట్ రైట్గా 64 మంది ఎమ్మెల్యేలను మరి గెలిపించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. సో రేవంత్ రెడ్డి సీఎం ఇష్యూలో మరి కొంత ఏదైతే గతంలో జరిగిన కాళేశ్వరం కావచ్చు, తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తర్వాత ఫార్ములా ఈరేస్ కావచ్చు, వీటన్నిటి విషయంలో మరి రేవంత్ సర్కార్ గతంలో ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మరి ఖచ్చితంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, విచారణ జరిపిస్తామని చెప్పారు. అదే క్రమంలో టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తర్వాత ఫార్ములా ఈరేస్ కావచ్చు, తర్వాత ఇంకా చాలా అంశాల్లో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిపై విచారణ చేపిస్తాం, ఓవరాల్గా కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా జైలుకు పంపిస్తామని చెప్పారు. అదే క్రమంలో ప్రభుత్వంలోకి వచ్చినాక ఆ దిశగా మరి న్యాయ విచారణలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మరి కవిత మాత్రం ఎందుకో మరి ఖచ్చితంగా మరి ఆ నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అదే క్రమంలో నాన్నకు తాను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో ఆ బహిరంగ సభలో మరి కేసీఆర్ మాట్లాడిన విధానం కావచ్చు, ఆమె ఒక 6 పేజీల లేఖ రాశారు. ఆ లేఖ కూడా బహిర్గతం అయిపోయింది. సో మరి కన్న తండ్రికి కన్న కూతురుగా మరి కవిత స్వయంగా చెప్పుకునే అంశాలను కూడా ఆమె లేఖలో పొందుపరచడం కావచ్చు, సో ఆ లేఖలు రాయడం కావచ్చు, అలాంటి లేఖలు తాను రెగ్యులర్గా రాస్తానని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి కవిత రాసిన లేఖ బహిర్గతమైంది. అది
బహిరంగపరిచింది ఎవరనే దాని పట్ల ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. అయితే కన్న కూతురుగా మరి తాను లేఖలు రెగ్యులర్గా రాస్తూనే ఉంటాను, తాను చెప్పలేని విషయాలన్నీ లేఖలో నాన్నకు రాసి ఇస్తానని చెప్పడం కావచ్చు, మరి నాన్నకు రాసిన లేఖ ఎవరు విడుదల చేశారనే దాని పట్ల కూడా ఆమె ఇప్పటికీ ఎవరు లీక్ చేశారనే దాని పట్ల కూడా ఆమె ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు అది బహిర్గతపరచాలని. కానీ అదే క్రమంలో ఆమె నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి చేసిన కామెంట్ తర్వాత మొత్తానికి హరీష్ రావు కావచ్చు, తర్వాత సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈ వీళ్ళ ముగ్గురిట్లో మరి ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా ఆయనతో 24 అవర్స్ ఆయన అంతరంగికులుగా, తర్వాత ఆయన సన్నిహితులుగా, ఆయన కుటుంబ సభ్యులుగా వీళ్ళంతా ఉంటారు కనుక సో అది కొంతకాలం అయితే మరి దేవుడెవరు దయ్యాలెవరు అనే క్రమంలో కూడా మరి ద్రోహం ఎవరు చేశారనే దాని పట్ల కావచ్చు, లేక ఎవరు బహిర్గతం చేశారనే దాని పట్ల కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. అదే క్రమంలో మరి కొన్ని రోజుల తర్వాత తన నివాసం బంజారా హిల్స్లో మరి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న క్రమంలో మరి ఇక ఆమె దయ్యాలు ఎవరు అనే అంశంలో మరి ఇటు సంతోష్ రావును అటు హరీష్ రావు పేర్లు ఆమె బహిర్గతం చేసింది. సో అప్పటి వరకు ఆమె నిజంగానే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది, ఎమ్మెల్సీగానే ఉంటుంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. సో దీంట్లో ఆమె ఈ తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థను స్థాపించినప్పటికీ కూడా ఆమె సొంత ఎజెండా ఏది లేదు, అదంతా బీఆర్ఎస్ ఖాతాలోకి వస్తుందని అంతా భావించారు. కానీ కవిత మాత్రం ఖచ్చితంగా తన సొంత ఎజెండాతో ముందుకెళ్లాలని ఆమె భావించినట్లు స్పష్టమవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే దాంట్లో ఆమె కేవలం ఎంపీగా పోటీ చేశారు, అదే క్రమంలో లోక్సభలో అడుగుపెట్టారు, ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా మరి నాన్న తనకు అవకాశం ఇచ్చాడు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ఆ ఎన్నిక ఏకగ్రీవమైంది, ఆమె ఎమ్మెల్సీగా కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఎమ్మెల్సీగా నియమించిన తర్వాత ఆమె తనను మరి మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెప్పి అడిగినట్టు కూడా తెలుస్తుంది. సో మంత్రివర్గంలో అప్పటికే మరి కేటీఆర్ ఉన్నారు, తర్వాత హరీష్ రావు ఉన్నారు. సో ఇంకొకరిని తీసుకుంటే మరి తెలంగాణ ప్రజల నుంచి విమర్శలు వస్తాయని కేసీఆర్ భావించినట్టున్నారు. అదే క్రమంలో ఆమెకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆమెను కొంచెం దూరం పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవి తనకి ఇవ్వలేదని చెప్పి కవిత అలిగినట్లయితే స్పష్టమవుతోంది. ఎందుకంటే ఒక మంత్రి పదవి కోసము మరి తన నాన్న తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కనుక మంత్రి పదవి కూడా ఇస్తారని ఆమె ఆశపడింది. కానీ ఆమె ఆశ నిరాశగానే మిగిలిపోయింది. సో దాంట్లో కేసీఆర్ మరి కొడుకు ఇచ్చిన తర్వాత కూతురు గుడిస్తే మరి బయట సమాజంలో ఇది కుటుంబ పాలన అని కూడా విమర్శిస్తారు కనుక ఆ అంశంలో మరి తన కన్న కూతురికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చానని చెప్పి ఆయన భావించాడు. కానీ తనకు ఎమ్మెల్సీ పదవి మాత్రం ఇచ్చాడు, కానీ ఆ ఎమ్మెల్సీ నుంచి మంత్రిగా చేయలేదని చెప్పి ఆమె భావించింది. అందుకనే ఆమె మొదటి నుంచి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి క్రమక్రమంగా దూరం అవుతున్నట్టు స్పష్టమవుతుంది. అదే క్రమంలో ఆమె అడుగులు ఎటువైపు వెళ్తున్నాయనే దాని పట్ల కూడా కొంత మరి ఆమె తన రాజకీయ భవిష్యత్తును కూడా ఆమె రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఆమె నిర్ణయించుకున్నట్టు కూడా స్పష్టమవుతోంది. ఒకవైపు లిక్కర్ కేసుకు సంబంధించి మరి ఆమె ఢిల్లీ లిక్కర్ కుంభకోణం విషయంలో ఆమె తీహార్ జైల్లో మరి 5 నెలల 15 రోజులు ఉండడం కావచ్చు. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలంగాణలో మరి ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి ఉద్యమకారుడుగా కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కావచ్చు, సో మొత్తానికి ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత అయితే ఆయన సొంతం చేసుకున్నారు. అదే క్రమంలో మరి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సో దాంట్లో కూడా ఆయన ఇమేజ్ కావచ్చు, తర్వాత ఆయన రికార్డులు మరి ఎవరు చేరలేని విధంగా కూడా తెలంగాణ చరిత్రలో ఆయన పేరు ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఇదే క్రమంలో ఆయన కొడుకు కేటీఆర్ కూడా తండ్రికి తగ్గ వారసుడుగా కూడా ఆయన సిరిసిల్ల నుంచి ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సో దాంట్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. సో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. సో మరి హరీష్ రావు కూడా 2001 నుంచి 2025 వరకు కూడా కేసీఆర్తోనే వెన్నంటి ఉంటున్నారు. సో దాంట్లో మొత్తానికి ఇటు అల్లుడు అటు కొడుకు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో కావచ్చు, కార్యక్రమాల్లో కావచ్చు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. కల్వకుంట్ల కవిత కూడా తెలంగాణ జాగృతితో మరి మొత్తానికి మహిళలను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి అనుసంధానం చేస్తూ, అదే క్రమంలో బతుకమ్మ కావచ్చు, తర్వాత బోనాలు కావచ్చు, తెలంగాణలో ఎలాంటి పండుగలు జరిగినా తాను ముందుండి మరి ఖచ్చితంగా మహిళలను సమీకరించుకొని తెలంగాణ జాగృతితో ఆమె చేస్తున్న కార్యక్రమాలు మరి మహిళలను కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా చేసిన పరిస్థితి ఉంది. సో అయితే కవిత మనసులో మాత్రం నాన్న తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, మంత్రి పదవి ఇవ్వలేదు. సో అన్నకు మాత్రమే మరి పెద్దరికం ఇస్తున్నారు, అన్నను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. అదే క్రమంలో మరి అల్లుడు హరీష్ రావు కూడా మంత్రి పదవి ఇచ్చారు. కానీ చివరికి ఎవరైతే మరి కజిన్ బ్రదర్గా ఉన్న సంతోష్ రావు కూడా
మరి ఎంపీగా రాజ్యసభకు పంపించారు. సో తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఒక ఆలోచన అయితే ఆమెకు కలిగినట్టుంది. ఆ ఆలోచన ప్రకారమే ఆమె ఎన్నో రోజులుగా కూడా మానసికంగా మరొక సంఘర్షణ అయితే పడుతున్నట్టు తెలుస్తుంది. ఇక కల్వకుంట్ల కవిత ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తన ఉనికి చాటుకోలేనని చెప్పి కూడా ఆమె భావించినట్టు స్పష్టమవుతోంది. సో దాంట్లో ఆమె చేసిన వ్యాఖ్యల విషయంలో మరి కొంతకాలం సద్దుమణిగిపోతున్న తరుణంలో కూడా మరిక నాన్న దేవుడు మరి ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చేసిన కామెంట్ల విషయంలో కొంత విరామం వచ్చింది. అప్పుడే అందరు మర్చిపోతున్నారు. కానీ ఆ దయ్యాలు ఎవరో అని చెప్పి కూడా హరీష్ రావు పేరు కావచ్చు, సంతోష్ రావు పేర్లు చెప్పడంతో మొత్తానికి ఇక ఆమె పార్టీలో ఉండడానికి ఇష్టపడట్లేదు. సో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావు వీళ్ళందరూ కూడా తనకు నాన్నకు కొంత గ్యాప్ క్రియేట్ చేస్తున్నారని భావించినట్టు స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో కల్వకుంట్ల కవిత ఇక తన రాజకీయ భవిష్యత్తు విషయంలో మరి ఒక్కొక్క అడుగు మెల్లిగా వేస్తున్నారు, స్థిరంగా వేస్తున్నారు. సో ఏదైనా పర్లేదు, నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురుగా ఆయన ధైర్య సాహసాలు నేను పుణుకుపుచ్చుకున్నాను. సో ఖచ్చితంగా ఆయన ఉద్యమం మొదలుపెట్టిన ఆ తీరులోనే ఆయన ఉద్యమ స్ఫూర్తిని తీసుకుంటాను. ఖచ్చితంగా మరొకసారి తెలంగాణలో కల్వకుంట్ల కవిత ఖచ్చితంగా రాజకీయ మరి జీవితాన్ని ఆరంభించాలని ఆమె ఓన్ ఎజెండాతో, అంటే తన వ్యక్తిగతంగా కూడా ఇమేజ్ పెంచుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అదే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అది సాధ్యం కాదు కనుక క్రమక్రమంగా ఆమె బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతూ అదే క్రమంలో మరి ఎవరైతే హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావులపై చేసిన కామెంట్స్ కావచ్చు, అందులో మరి నల్గొండకు సంబంధించి మరి మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డిని కూడా లిల్లీ ఫుట్ అని మాట్లాడడం కావచ్చు, మొత్తానికి ఆమె పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండాలనుకున్నారు. అదే క్రమంలో ఆమె కొంత భయం కూడా వేసింది. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ పేరు చెప్పుకుంటేనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రులకు కావచ్చు, మాజీ మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, తర్వాత ఎమ్మెల్సీలకు కావచ్చు, తర్వాత ఎంపీలకు కావచ్చు, ఎవరికైనా ఒక గౌరవం ఉంటుంది. సో ఆ పార్టీలో ఉన్నవారికి కొంత తెలంగాణలో కొంత ఆ పవర్ అనేది తోడవుతుంది కనుక ఆ పవర్ విషయంలో మరి నాన్నతో కలిసి వెళ్ళాలా, లేకుంటే నాన్నకు అనుబంధంగా ఉండాలా, నాన్నను విడిచి వెళ్ళాలా అనే దాంట్లో ఆమె కొంత సమయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె హుటాహుటిన రాజకీయ పార్టీ ప్రకటించట్లేదు. సో ఎందుకు ప్రకటించట్లేదు అంటే మరి బీఆర్ఎస్కు ఉన్న బలం తనకు కూడా కొంత తండ్రి వారసత్వంగా రావాలంటే ఖచ్చితంగా మరి కొన్నాళ్ళు కేసీఆర్ పేరును వాడుకోవాలని ఆమె ఆలోచించారు. సో తండ్రి ఉద్యమ స్ఫూర్తిని తాను తీసుకుంటానని చెప్పడం కావచ్చు, అదే క్రమంలో కేసీఆర్ కూతురుగా ఆమె కొన్నాళ్ళు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె మరి జాగృతి జనం బాటతో చేస్తున్న కార్యక్రమంలో మరి జాగృతి జనం బాట పేరుతో ఆమె మొదలుపెట్టిన దాంట్లో ఈ రోజు నుంచి ఆమె నిజామాబాద్లో ఎక్కడైతే తాను మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచిందో అక్కడ నుంచే మరి ఈరోజు అక్టోబర్ 25వ తేదీ నుంచి ఆమె జనం బాట మొదలుపెట్టారు. అయితే దీంట్లో ఒక విశేషం ఏంటంటే సో ఆల్రెడీ ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అదే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. పార్టీ నుంచి ఆమెను కేసీఆర్ సస్పెండ్ చేశాక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. సో పార్టీని వ్యతిరేకిస్తూ పార్టీకి నష్టం కలిగించే విధంగా చేస్తున్న వ్యాఖ్యల విషయంలో పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. దాంట్లో మరి బహిష్కరించలేదు. సో అయినప్పటికీ కూడా ఆమె తన ఎమ్మెల్సీ పదవి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కూడా రాజీనామా చేసి మొత్తానికి మరి ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సో తాను ఇక తన సొంత ఎజెండాతో మరి రాజీనామా చేయడం కావచ్చు, తర్వాత జాగృతి పేరుతో మరి ఇప్పటి వరకు ఆమె కార్యక్రమాలు చేస్తున్నారు. సో దాంట్లో ముఖ్యంగా జాగృతి చేస్తున్న కార్యక్రమాల్లో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైనే చేస్తున్న విమర్శలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా అందరూ మరి ఇదంతా కూడా కేసీఆర్ కవిత వెనుకుండి నడిపిస్తున్నాడని ఒక ప్రచారం జరగగా తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తుంది కనుక ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని కొంతమంది ప్రచారం చేశారు. అదే క్రమంలో ఆమె బీజేపీ పార్టీలో చేరుతుందని కూడా మరికొంతమంది ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా కవిత ఎక్కడో తగ్గకుండా తాను ఏ పార్టీలో చేరడం లేదు అని చెప్పి కూడా మరి ఖచ్చితంగా జాగృతితోనే తాను ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ జాగృతితోనే కార్యక్రమాలు చేస్తానని చెప్పి చెప్పడం కావచ్చు, ఆ దిశగా కూడా మరి ఏ చిన్న సమస్య అంటే ఇటు గ్రూప్ 1 ఇష్యూ కావచ్చు, తర్వాత నిరుద్యోగుల పక్షాన కావచ్చు, తర్వాత బీసీల నాయకుల పక్షాన కావచ్చు, 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో కావచ్చు, ప్రతి అంశంలో కూడా ఆమె జాగృతితో కార్యక్రమాలు చేస్తూ మరి మొత్తానికి తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థతో తాను అధ్యక్షురాలుగా ఉన్నారు. అదే క్రమంలో దాంతోనే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు జాగృతి జనం బాట కూడా
ఈ రోజు నుంచి ఆమె చేస్తున్నారు. సో దీంట్లో అక్టోబర్ 25 నుంచి ఇది మొదలవుతున్న ఏదైతే జాగృతి జనం బాట ఉందో ఇది ఫిబ్రవరి 13 వరకు కూడా కొనసాగనుంది. సో మార్చి 15 1978లో కల్వకుంట్ల కవిత మరి ఆమె జన్మించారు. సో దాంట్లో ఇక ఆమె బర్త్డే కూడా నాకు తెలిసి మార్చిలో ఉంది కనుక సో ఈ ఫిబ్రవరి వరకు ఆమె ఈ యొక్క జనం బాట జాగృతి జనం బాటతో మరి ఇటు నాయకత్వాన్ని సమీకరించుకుంటూ అలాగే కార్యకర్తలను కావచ్చు నాయకులను కూడా పెంచుకునే ఆలోచనతో ఈ జనం బాటకైతే శ్రీకారం చుట్టారు. సో ఇప్పటికే జాగృతికి సంబంధించి 33 జిల్లాల్లో అధ్యక్ష కార్యదర్శులను నియమిస్తూ అలాగే మరి ఏదైతే రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు కూడా చాలామందికి ఆమె అధ్యక్షురాలుగా ఉన్నారు. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, తర్వాత మిగతా అధ్యక్ష కార్యదర్శులను కూడా ఆమె ప్రకటించిన పరిస్థితి మనకు తెలిసిందే. సో జాగృతి జనం బాటతో ఆమె మొదలుపెట్టిన ఈ యాత్ర అయితే ఫిబ్రవరిలో ముగుస్తున్న నేపథ్యంలో మార్చిలో ఆమె పుట్టినరోజు ఉంది కనుక ఖచ్చితంగా ఆమె ఒక రాజకీయ పార్టీని తన పుట్టినరోజున ప్రకటించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. సో ఇక మరి తన రాజకీయ ప్రస్థానానికి మరి రాజకీయ పార్టీని ఆవిర్భవించుకొని ఖచ్చితంగా మరి ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ఈ 3 పార్టీలకు మరి తన రాజకీయ పార్టీ కూడా 4వ ప్రత్యేక పార్టీగా తయారు చేయాలనే లక్ష్యంతో కవిత ముందుకెళ్తున్నారు. అదే క్రమంలో మార్చిలో ఆమె ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ ప్రకటన చేస్తారు. సో ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఎందుకంటే ఆమె తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థ, అది స్వచ్ఛంద సంస్థ కాదు, నిజంగానే రాజకీయ పార్టీ కాదు కనుక మరి తెలంగాణ జాగృతి పేరుతో ఆమె పార్టీ పెడతారా లేకుంటే ఇంకేదైనా కొత్త పేరు పెడతారా, ఈ అంశంలో మరి ఎలా పార్టీ పేరు రిజిస్టర్ చేస్తారనేది ఒక సస్పెన్స్గా ఉన్నప్పటికీ ఆమె రాజకీయ పార్టీ పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి ముహూర్తం మాత్రం ఆమె బర్త్డే రోజు అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి వరకు ఆమె అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి వరకు మరి జనం బాట పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజల మద్దతు పొందగోరుతున్నారు. అదే క్రమంలో మరి పార్టీని కూడా అంటే పార్టీ మీన్స్ జాగృతి ఇప్పుడు ఉన్న జాగృతిని కూడా బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నారు. సో ఆమె లక్ష్యం మాత్రం ఖచ్చితంగా 2028 అసెంబ్లీ ఎన్నికలని మనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు మరొక 3 సంవత్సరాల గడువు ఉంది. సో ఆమె మార్చి నుంచి మొదలుకొని 26 మార్చి నుంచి 28 వరకు ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు తెలంగాణ జాగృతి కావచ్చు, తర్వాత ఇంకే రాజకీయ పార్టీ కావచ్చు, ఆమె ఆ ప్రకటన చేసిన పేరు ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేసే దిశగా కవిత అడుగులు వేస్తున్నారు. అదే క్రమంలో రాజకీయ పార్టీతో ఆమె 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది కనుక సో మొత్తానికి కల్వకుంట్ల కవిత తనను మంత్రి పదవిలో మరి నాన్న నియమించలేదు కనుక ఆ మంత్రి పదవిని తాను బయటికి వెళ్ళి సాధించాలి. అదే క్రమంలో ఆమె మంత్రిగానే కాదు ముఖ్యమంత్రిగా కూడా కావాలనే ఆలోచన ఉన్నట్టు కూడా కొందరు చెప్తున్నారు. అయితే తాను మంత్రి కావాలన్నా ముఖ్యమంత్రి కావాలన్నా తనకు ఒక సొంత ఎజెండా ఉండాలి, కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉండాలి. సో 3 పార్టీల విషయంలో కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కనుక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మరి ప్రజలు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మరి పూర్తి స్థాయిలో మద్దతు లేదు. సో కేవలం 63 మంది ఎమ్మెల్యేలే గెలిచారు కనుక మరొక 119 స్థానాలు ఉన్న ఈ యొక్క తెలంగాణలో మరి ఎమ్మెల్యేలుగా తనకు కూడా ఒక 10 మందిని గెలిపించుకుంటే తప్ప తను కూడా ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత రానున్న ప్రభుత్వంలో ఏదైతే సంకీర్ణం లాంటి పరిస్థితి వచ్చిన క్రమంలో మరి ఆ సంకీర్ణంగా ఏర్పడుతున్న ప్రభుత్వంలో భాగస్వామి కావాలనే ఆలోచన ఉంది. అదే క్రమంలో 119 మరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మరి తను స్థాపించబోయే తెలంగాణ జాగృతియా ఇంకో పేరా, సో దాంట్లో ఆమె ఆ పేరు ప్రకటిస్తూ మరి కవిత పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా 119 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కవిత చేస్తున్న జాగృతి జనం బాట కావచ్చు, రేపొద్దున ఆమె స్థాపించబోయే రాజకీయ పార్టీ కావచ్చు, ప్రజలు ఏ మేరకు మద్దతు తెలుపుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు జాగృతి జనం బాటతో మరి కేవలం ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో మాత్రమే ఆమె వెళ్తున్నారు. దాంట్లో కేసీఆర్ లేకపోవడం మనం గమనించవచ్చు. సో కేసీఆర్ కూతురుగా మరి ఇన్నాళ్ళు ఆమె మరి కొంత తెలంగాణలో గుర్తింపు పొందారు. అదే క్రమంలో తెలంగాణ జాగృతితో మరి ప్రజలు ఆమెను ఆదరిస్తారా లేకుంటే ఆమె పెట్టిన రాజకీయ పార్టీని కూడా మరి ప్రజల మద్దతు ఉంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.